విశ్వాసం నీకుందే అని పరమపడుతూ దేవుడు అని భయపడతాం. రాకడ సమయంలో కడబూర శబ్దంతో, రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా.
राजा जग मेरी गिनला యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము
మోకరిద్దాం తల్లి, కొద్ది నిమిషాలు తల్లి. మనల్ని ఆయన వెంటరించడానికి ఎవరి తరము కాదు. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆయన నామంలో, ఆయన సన్నిధానంలో మెడలు వంచాలి తల్లి. ఈరోజు లోకంలో ఉంటున్న పరిస్థితిని బట్టి, ఈరోజు లోకంలో బాధపడుతున్న విధానాలను బట్టి చూసినట్లయితే ప్రియులారా, ఎంతో మంది దేవుణ్ణి మరి ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. దేవుని రాక సమయాలు, సూచనలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయనకు మనకు ఉంటున్న సంబంధం అనేది ప్రాముఖ్యమైనది. ఆయన మనతో ఉంటే మన దగ్గరికి ఏది కానీ రా, సాధారణ శోధనలు కానీ, రోగాలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, వేటిని కానీ ఆయన మనతో ఉన్నప్పుడు అవేవి కానీ మన దగ్గర రావు. ఎలా అంటే ఆయన నామంలో గడలు వంచాలి, ఆయన నామంలో మోకరించాలి. అప్పుడే ఆ కృప కలిగిన దేవుడు ఆయన కంచె మన పక్కలో వేస్తాడు, మన చుట్టూ వేస్తాడు, మన కుటుంబానికి వేస్తాడు, మనతో ఉంటాడు. ఆయన మనకు వేయగలుగుతాడు ఆయన కంచె. ప్రియులారా, చక్కగా మోకరిద్దాం, దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ ఉదయకాలం ముందు ఆ సర్వశక్తిమంతుడైన ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం తల్లి. నిజం తల్లి, ఆయన రాజే, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనము ఆయనను మనం ఆశ్రయించుకోవాలి. ఆయన సన్నిధానంలో మనము చక్కగా ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడే ఇవేవి కానీ మన దగ్గరికి రాకుండా ఉంటాయి తల్లి. యేసయ్యానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. రాజ్యాల స్వామి, అధికారులు నా ప్రభువా, ఈ రోజు నా ప్రభువా భయపడుతూ ఉంటున్నారు నా ప్రభువా. దేవ ఇదిగో నా స్వామి, నీ నామాన్ని గుర్తించలేక నా ప్రభువా. దేవ ఇదిగో నా ప్రభువా, నీ రాకడ సూచన నా ప్రభువా మేము చూస్తున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చేస్తున్నాము నా ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా స్వామి, ఈ రోజు నా ప్రభువా మేము నీ సన్నిధానంలో నా ప్రభువా మోకరిస్తున్న కృపను అనుగ్రహించాము నా తండ్రి. అందులో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నా ప్రభువా. సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. మా దేశాన్ని మీరు కాపాడండి నా తండ్రి. దేవ ఇదిగో నా స్వామి, మా అధికారులను మీరు కాపాడండి నా తండ్రి. చక్కని ఆలోచన ఇవ్వండి నా ప్రభువా. దేవ ఇదిగో నా స్వామి, ఈ రోజు లోకంలో పట్టి పీడిస్తున్న నా ప్రభువా, కరోనా పట్టి నా స్వామి ఈ బాధలను ఉంచుకున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దానికి నా ప్రభువా 800 ప్రయాణాలు
కృప కలిగిన మా తండ్రి, నీతి మంతుడా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువైనా. ఈ పునరుత్థాన దినాన ఆరాధన చేయడానికి మీరు కృప దయచేసిన దేవుడు నైనా, మీరు మాతో మీరు మాట్లాడండి. మీ ఆలోచన ప్రభు మీరు మాకు దయచేసి దేవ, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఈ మాటలు స్వామి ఈ వాక్యాన్ని బోధించండి. కాస్త అధికారాన్ని శక్తి మీద దయచేయండి దేవా. మీ కృపతో ప్రభా మీద నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. కూర్చున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మరి పరిస్థితులు చూస్తున్నప్పుడు దారుణంగా మారిపోతున్నాయి. పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించలేకపోతున్నాయి. మరి ఈ యొక్క కరోనా వైరస్ అనేది మన దేశంలో కూడా విస్తరించిపోయాది. ప్రపంచమంతా ఎక్కువగా కరోనా ఉంది. మన పట్టణంలో కూడా కరోనా ఉంది. అయితే ఇది మనకు దేవుని ఆరాధన చేసేదానికి ఒక మంచి అవకాశం. మిమ్మల్ని కూడా ఎక్కువ ఒత్తిడి చేయడానికి నాకు ఇష్టపడలేదు, నేను ఇష్టపడలేకపోతున్నాను. ఎందుకంటే కన్నా దేవుని కార్యాన్ని మనం చూడాలి, దేవుని మనం మహిమపరచాలి. కాబట్టి మరి దేవుని మనము కనీసం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన పట్టణాన్నైనా మన కుటుంబాన్నైనా మనం కాపాడుకుంటామన్న నమ్మకంతోనే మరి మిమ్మల్ని అందరూ కూడా రామని చెప్పాను. దయచేసి అందరూ కూడా మాస్కులు కట్టుకోండి. మీరు వెళ్ళేటప్పుడు తలుపులు కానీ ఏమి మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు కూడా మీరు ఏది ముట్టుకోవద్దండి. ఎందుకంటే మేము అన్నీ కూడా అవన్నీ శానిటైజ్ చేసి మేము పెట్టేసాం ఆ విధంగా. కాబట్టి మీరు రావడం, కూర్చోవటము, మరి ప్రార్థన అయిపోతుంది, మీరు వెళ్ళిపోవటం అంతవరకే. కానీ ఇక్కడ ఏమి కూడా మీరు ముట్టుకోకూడదు. మరి దేవుని యొక్క ఆత్మతో మన సంబంధం కలిగి ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీంతో సంబంధం కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో? దేవునితో. కాబట్టి మాస్క్ వేసుకోండి, వస్తాను అన్నవాళ్ళు. ఎందుకంటే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి శుక్రవారం నుంచి ఈ రోజు వరకు 3 రోజులు ఉపవాసం ఉన్నాను. మరి శుక్రవారము 2 ఆరాధన జరిపాను, శనివారం 1 ఆరాధన జరిపాను. మరి శనివారం సాయంకాలము వాతావరణం కొంచెం నాకు అనుకూలించలేదు. రెండోదిగా నా శరీరం కూడా నాకు కొంచెం అనుకూలించలేదు. కాబట్టి నేను సాయంకాలం ఇవ్వలేకపోయాను. అయితే ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బలపరిచిన కొలది మరి నేను ఇక్కడ రావడం జరిగాది. కాబట్టి మీరు చక్కగా పాటలు పాడి దేవుని ఆరాధన చేశారు. చాలా సంతోషం. అది మరి చాలామందికి అవకాశం లేదని ఉదయకాలం నుంచి నాకు చాలామంది దైవ సేవకులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అయ్యా ఎట్లుందయ్యా, మీ పరిస్థితి ఎట్లుందయ్యా అని. కొన్ని స్థలాలు అయితే మందిరం చుట్టూ కూడా కాంచేసేసారంట. అర్జున్ వచ్చేసి ఎక్కడ మాకు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంది అని. అయితే దేవుడు నిజంగా నేను ఏడ్చాను దేవుని సన్నిధానంలో. దేవా, ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధన చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు ప్రభా, అదని బట్టి మీకు వందనాలు అని చెప్పి ప్రభుని ఎంతో స్తుతించాను నేను. మరి ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఎందుకంటే ఏదైనా ఈ ఉపవాసం నేను ఎందుకు ఉంటున్నానంటే నా గొప్ప కోసమో లేకపోతే నా కీర్తి కోసం కాదు, కానీ దేవుని సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబము కూడా, ప్రతి బిడ్డ దేవునిలో ఎదగాలి, బలపడాలి, స్థిరపడాలి. ఆ ఉద్దేశమే, ఆ ఆలోచనతో తప్ప మరొకటి లేనే లేదు. కాబట్టి దీని విషయంలో మీరు కాస్త ఆలోచించండి. మరి ఈ 3 రోజుల ప్రాంతంలో ప్రభు రాత్రి నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. కొన్ని కుటుంబాల స్థితిని కూడా దేవుడు నాకు బయలుపరిచాడు. ఉదయకాలం దాదాపు 1 గంట సేపు నేను ప్రభు దగ్గర ఆ ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనలు, ప్రభు చూపించిన కుటుంబాలను బట్టి నా హృదయం పగిలిపోయేది నాకు. అయినప్పటికీ మరి ప్రార్థన చేయాలని, మరి ప్రభు నన్ను బలపరచాలనుకుంటున్నాను. నేను 21 రోజు ఉండాలని తీర్మానం చేసుకున్నాను. కానీ అయితే
మరి సంఘంతో ఉండి ప్రార్థన చేయాలనేది నా ఆశ. సంఘంతో ఉండి ప్రార్థన చేయాలని. అంటే మీరు 21 రోజులు ఉపవాసం ఉండలేరు మీరు. కాబట్టి మీరు ఉన్న ఆ ఒక్కరోజు అయినా ఆ రోజు మీతో సంఘం కలిసి మీ కుటుంబంతో కలిసి ఉండాలని నా ఆశ ఆ విధంగా ఉంది. అందుకోసం అనేసి మరి 3 రోజులు ముగించుకుంటున్నాను. మరి ఈ లాక్డౌన్ కాస్త సడలింపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఉపవాస కోరికలు మళ్ళీ పెట్టాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే కనుక చాలా కుటుంబాల్లో గందరగోళాలు కనపడుతున్నాయి, సమస్యలు కనపడుతున్నాయి. మరి ఎవరి బిడ్డల యొక్క జీవితాలు చూస్తున్నట్లయితే చాలా పతనమైన స్థితి కనపడుతూ ఉంది. మరి నిలబడలేని పరిస్థితి, మరి ఎదగలేని పరిస్థితి, మరి వారు ఎటు కూడా కాకుండా మరి ఏమైపోతుంటున్నారంటే దేవునికి దూరం అయిపోయే స్థితి వచ్చేస్తూ ఉంది అన్నమాట. ఈ విషయాన్ని బట్టి నాకు ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి మరి ప్రార్థన చేశాను. మరి ఇంకా కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను కూడా. అయితే ఈ యొక్క మీరు కూడా చాలా భయభక్తులతో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎదగాలి. దేవుని బిడ్డలుగా ముందుకు మనం సాగాలి. ఎందుకంటే ఈ విషయం మరి ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే ఓపిక దేవుని కార్యాన్ని మనం అందరూ చూడాలి. హల్లెలూయా. మీ కుటుంబాలంతా కూడా మీరందరూ కూడా సంఘం అంతా కూడా క్షేమంగా ఉండాలా. మన పట్టణం క్షేమంగా ఉండాలా, మన దేశం క్షేమంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేశాలు పతనమైపోయాయి. అయితే అలాంటి స్థితి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? పట్టణం అంతా కలిసి, నిలువే పట్టణం అంతా అందరూ కలిసి ప్రార్థన చేశారు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుని ఉగ్రత అనేది అక్కడ రాలేదన్నమాట. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే భారతదేశం కానీ ప్రపంచ దేశాలు మనం చూస్తున్నట్లయితే కన్నా ఇప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసే అనుకూలం లేదు. కాబట్టి మరి ఎవరు వారు తగ్గట్టుగా ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో ముందుకు సాగాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అది హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ఒక 10 లేదా అర్ధ గంట లోపలనే నేను ముగిస్తున్నాను ఈ ఆరాధన నేను. ఎందుకంటే కదా దేవుడు మరి మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ మాటని చాలా జాగ్రత్తగా చేసుకుందాం. వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే లూకా సువార్తలో 5వ అధ్యాయము 4వ వచనాన్ని మరి ఆయన లోతులకు నడిపించి అన్న మాట మీద మరి దాదాపు ఇది 5వ వారంలోకి మనం వస్తుంటున్నాం. దేవుడు ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి. మరి ప్రభు చిత్తమైతే మంగళవారం శుక్రవారం ముగించేసి ఇంకా చాలా మనకు కావాల్సిన ఆత్మీయమైన సందేశాలు ప్రభు ఇచ్చాడు. వాటిని కూడా మనం తెలుసుకుందాం. మరి దీనికి దినాల ఉదయకాలాన యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయము మరి 4వ వచనాన్ని ధ్యానం చేశాము. అందులో కూడా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే కన్నా యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా, ఎక్కడ నడిపించాడు ఆయన? నీళ్ల గుండగా నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. నీళ్లు ఎక్కడికి వచ్చేసాయంట? అంటే నడుములోతుకు వచ్చేసాయి అన్నమాట నీళ్లు. మరి అంతకు ముందు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ నీళ్లు చీల మండలం లోతు అని మనం చూసాము. రెండోది మనం చూస్తున్నట్లయితే నిన్న ఉదయకాలంలో మనం ధ్యానం చేసినప్పుడు అది మోకాల లోతు గురించి మనం చూసాము. ప్రార్థన ప్రత్యేకత, ప్రార్థన యొక్క విధానాన్ని ప్రభు ఆయన బయలుపరిచాడు. మరి ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఈ నీళ్ళు అనేది ఎంతవరకు వచ్చిందంటే కన్నా మొలలోతుకు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. 1000 మూరలు కొలిచి అతన్ని నడిపించిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడి వరకు వచ్చాయి అంటే కన్నా నడుము వరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. మనం ఇందులో మనం చూసుకుంటున్నప్పుడు ఎందుకు నీళ్లు నడుములోతుకు వచ్చేది? వీళ్ళరా ఒక మనిషి నిలబడాలన్నా లేకపోతే బరువు తీయాలన్నా నడుము అనేది చాలా బలం ఉండాలి.
నడుముకు బలం లేకపోతే ఆ వ్యక్తి నిలబడలేడు. నడుములో బలం లేకపోతే ఆ వ్యక్తి కూర్చోలేడు. నడుముకు బలం లేకపోతే ఏ బరువును కూడా ఎత్తలేరన్నమాట. ఈ నడుము అనేది అంత ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే చూడండి, కొంతమంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు వాళ్ళు చక్కగా కూర్చోలేరు. వాళ్ళు ఎందుకంటే ఇట్లా అట్లా నష్టతానే ఉంటారు వాళ్ళు. లేదంటే పక్కన ఎవరుంటే వాళ్ళ మీద పడిపోతాం కదా. ఎందుకంటే నడుము నిలదు కాబట్టి. మళ్ళా చూస్తే ఏమవుతుందంటే కన్నా అది ఇది కాదని ఎక్కడ గోడ ఉంటుందో గోడను ఎత్తుకొని ఆ గోడకు పోయి వరుగుతూ ఉంటారు. ఏమంటే నడుముకి ఏం లేదు, శక్తి లేదన్నమాట. ఇప్పుడు ముసలోళ్ళు పర్వాలేదు, మరి మధ్య వయసులో ఉన్నవారు పర్వాలేదు, కానీ మరి మా యవన బిడ్డలకు మాత్రము నడుము నిలబడటం లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ అటువంటిది, వాళ్ళకి తప్పది. వాళ్ళు తినే ఫుడ్ అన్నీ కూడా అంటే జంక్ ఫుడ్ తింటా ఉంటారు. అంటే పిజ్జాలు, మళ్ళీ బర్గర్ అని మాట్లాడుకున్నా ఏదో అనిపిస్తూ ఉంది. బర్గర్లు ఇవన్నీ కూడా అది ఎట్లా తింటే అవన్నీ తినేసి వాటికి అలవాటు పడిపోయినారు. మళ్ళీ పానీపూరీలు అంట, ఈ పూరి ఆ పూరీలు తినేసి ఫుడ్ తినరు. ఆ స్ట్రెంత్ ఫుడ్ లేదు కాబట్టి పిల్లలకి ఇప్పుడు ఏమైపోయిందంటే కన్నా మనసు చూడటానికి ఆకారంగా ఉంటాము. పిల్లలు ఆకారంగా బాగా లావుగానే కనపడతారు, కానీ కనీసం ఒక బింది నేను ఎత్తానంటే ఎత్తరు. మమ్మీ రా మమ్మీ నేను ఎత్తుకుందాం అని అంటారు. ఏం లేదు, స్ట్రెంత్ లేదు వాళ్ళకి, ఆ శక్తి వాళ్ళకి లేదు కాబట్టి దాని బరువు ఎత్తలేకపోతూ ఉన్నారు. ఆ బరువు ఎత్తలేదు. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కూడా ఆత్మీయమైన స్థితిలో మనం చూస్తున్నప్పుడు మనం నిలబడలేని పరిస్థితి అయిపోతా ఉందన్నమాట. చిన్న చిన్న సమస్య కానీ ఏదైనా చిన్న ఇబ్బందులు కానీ అలాంటివి ఏమన్నా దానికి వచ్చినట్టయితే వెంటనే ఏమైపోతున్నామంటే కన్నా నిలబడలేకుండా పడిపోతుంటున్నారు. అందుకే యేసయ్యలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే ఈయన నడిపించే విధానంలో మొట్టమొదటిగా పాదాన్ని స్థిరపరిచాడు, రెండోదిగా మోకాలు స్థిరపరిచాడు, మూడోది మనం చూస్తున్నట్టయితే ఈ యొక్క మొలలోకి వరకు తీసుకెళ్లారన్నమాట. నడుము వరకు తీసుకెళ్లారు. బైబిల్లో మనం చూస్తున్నట్టయితే వాక్యాన్ని మనం చూస్తే కన్నా లూకా సువార్తలో 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుతున్నట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుతున్నట్టయితే అక్కడ ఒక మాట మనకు చెప్తాం చూడండి. మీ నడుములు కట్టుకొనుడి, బిగించుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపాలు ఏం చేయాలంట? వెలగాలి. అంటే మన నడుము మనం ఏం చేయాలంటే మనము కట్టుకొని ఇండుడి. కట్టుకోవాలంట. నడుము మనం కట్టుకోవాలంట. నడుములు కట్టుకోవాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మరి వచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి నాకు ఎంత వెడల్పు బెల్ట్ ఉంది, నాకు పెద్ద బెల్ట్ ఉంది. అది వేసుకున్నానంటే ఆ బెల్ట్ నేను వేసుకున్నానంటే ఎంత జంక్ మార్క్ ఇవ్వతాను చూస్తున్నా అంత బాగా ఇవ్వతాను అనమాట. దాన్ని తీస్తే పిల్లి మరి పడిపోతాను. ఏమిటంటే అది ఉన్నంత వరకు ఏం చేస్తుంది? సపోర్ట్ ఉంటుంది. ఆ వెన్నుపూసలకి ఆ అన్నిటి కోసం నడుము కాసిన సపోర్ట్ నాకు గట్టిగా ఇస్తుంది. అది తీసేసినానంటే మళ్ళీ పడిపోవాల్సిందే. ఇది చాలా సార్లు కట్టుకొని లాగేది పెరిగేది ఇది ఎక్కువ పని అయిపోయింది నాకు. ఒకసారి ప్రభా ఏంది ప్రభా ఇది నా వల్ల కాంతం లేదు నాయన, నడుమేమో సమం అయిపోతాను, పొట్టేమో ముందుకు వచ్చేస్తాను నా వెలుగు వల్ల. ఇది కూడా నాకు ఇబ్బంది అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు ఏదో చూసుకొని నడుములు మనం ఏం చేస్తాం, నిలబడాలని మనం చూసుకుంటున్నాం. ఈ లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో మీ నడుములను మీరు బిగించండి, మీ నడుమును మీరు కట్టుకోండి, మీ దీపాలను ఏం చేయమంటున్నాడు? వెలగనివ్వండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నడుముని బిగించాలా అన్న విషయాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే నిజమేనండి. ఈ నడుముని ఎలా మనం బిగించగలిగేది, దేనితో బిగించేది? ఈ నడుముకు బలం కావాలంటే రెండు మన ప్రాముఖ్యమైన అవసరాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏమంటే కన్నా ఈ 12వ అధ్యాయం 30వ వచనంలో చెప్పిన మాట ఏమంటే ఈ నడుము బిగించటము అని దేవుడు చూపిస్తానంటే కన్నా అది ప్రార్థన జీవితానికి చూపిస్తా ఉంది. అది హల్లెలూయా, దేవుడు చూపిస్తా ఉంది. అది ప్రార్థన జీవితానికి చూపిస్తా ఉందన్నమాట. ఎవరైతే
ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బలవంతులుగా ఉంటారన్నమాట. బలముగా ఉంటారు. ప్రార్థన చేయని వారు ఎలా ఉంటారు? వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, వంటలు మనం చేస్తాము, మసాలాలన్నీ వేస్తాము. మనకు అవంతా రుచి కావాలంటే ఏం చేయాలా? ఉప్పు వేస్తేనే కదా. ఎంత చక్కగా చేసినా, ఎన్ని చక్కగా అన్ని మసాలాలు పెట్టినా దానికి ఏమయ్యాలా? ఉప్పు వేస్తేనే అది మంచి వాసన, అది నోటికి ఏమిస్తుంది? రుచిని ఇస్తుంది అన్నమాట. లేకపోతే అది రుచిని ఇవ్వదు. మన జీవితానికి రుచినిచ్చేది, బలపరిచేది ఏది? చెప్పండి, నోటితో చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోజుకి 10 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? రోజు 10 నిమిషాలు, గంట రాసింది 10 నిమిషాలు. రోజుకి అర్ధ గంట, 10 నిమిషాలు అర్ధ గంట అడుగుతున్నారు. పోనీ రోజుకి గంట ప్రార్థన సహవాసాలు జరుగుతున్నాయి. మనకు ఉదయం సాయంత్రం జరుగుతాం. ఈ గ్రూపులు ఎక్కువ జనాలు ఎక్కువైపోతున్నారని ప్రార్థన చేసి ఇంకా ఎక్కువైపోతుందని మా ఓడలు వెళ్ళిపోయిందట. లేదు వెళ్ళిపోయిందట. ఆదివారం తొందరగా ముగించండి అని అంటాడు. ఎందుకో? ప్రార్థన ఉందంట. కాబట్టి ఏం చేయాలా? ముగించాలంట. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే కన్నా, ప్రార్థన అనేది మనకుంటే మన నడుముకి ఏముంటుంది? బలం ఉంటుంది. హల్లెలూయా. దేనినైనప్పుడు మనం ఏం చేస్తామా? ఏం చేస్తాము? నేను ప్రార్థన ద్వారా జయించినాను అన్న వాళ్ళు ఒకసారి దేవుడు స్తుతించండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా, రికమెండేషన్ కాదు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. అవునండి. నా మనవరాలు బ్లెస్ కూడా జయించింది దేని ద్వారా? ప్రార్థన ద్వారా. కాదంటారా? టోటల్గా 100% దేని ద్వారా జయించింది? ప్రార్థన ద్వారా. చిన్న పెద్ద రాత్రిలో 9 గంటలైతే కూడా ఫోన్ చేసి తాత ప్రార్థనలు కలపలేదు అంటుంది. ఆ పాపకి ఏమంటే పరీక్షలు కాస్త బయట ఎక్కువము, అందుకని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు బిడ్డ అంటే స్టడీ అయిపోయింది. అయితే ప్రార్థన చేస్తాను, రిజల్ట్ తెల్లవారికి. అయినా రాత్రి ప్రార్థన చేసింది, తెల్లవారు రిజల్ట్ వచ్చింది. వస్తే ఫెయిల్ అయిపోతే సాయంత్రం కలుస్తుందా లేదా బిడ్డను చూసినాను నేను. అయితే నేను మళ్ళా తిరిగి బ్యూరా నుండి ఎట్లో మమ్మ పాప లేదంటే ఇంకా లేదు, అక్కడ పోయింది. లేదు అయినా నేను చేస్తాను చేస్తాను. అప్పుడైనా కొంచెం జరుగుతుంది ఏమంటే ప్రాంతంలో జరగలేదన్నమాట. దేవుడు చూశాడు. ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చి ఆ పాప ఏమైంది? హల్లెలూయా. నిజమండి. దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే అన్ని తారుమారు చేసేస్తాడు ప్రార్థన ద్వారా. నిజంగానే చెప్తున్నాను, ఇప్పుడు మీ జీవితాలకి ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో మీ జీవితంలో దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఆయన చేస్తాడు. అది మన సంఘంలో కూడా మన బిడ్డలకు ఆ విధంగా ఆయన చేయబోతున్నాడు కూడా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. అంటే ఎందుకంటే కదా బైబిల్లో మాట రాయబడి, మీరు ప్రార్థన చేసేటప్పుడు అంట చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు. చేతులు ఎందుకు పైకెత్తేది? విజయం. నీకు లోబడిపోయినా ఎవరికి? ఎంత తరుగుతూ ఉన్న పోలీసుడు ఆ దొంగ చేతులు పైకి తెగాడు అనుకోండి, వాడిని కాల్చడానికి అధికారము కాచు. చెయ్యి పైకెత్తేసి అయిపోయా. మైకేల్ విజయ్ కుమార్ కోర్టులో పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే అతన్ని చంపివేస్తే కేసు కూడా లేదు, చంపేస్తే కేసు లేదు. పోలీసులు కూడా ఎక్కడ చంపేసిన కేసు లేదు. ఆయన చాలా రోజులు దాక్కుని తిరిగాడు, చాలా రోజులు అరువుగానే ఉండిపోయాడు. అందరూ మర్చిపోయినారు అనుకున్నాడేమో. అయితే కడపలో నడిబొడ్డున ఆ రోడ్లో కారులో వెళుతుంటే పోలీసులు చూసి వెంటనే కారును చుట్టుముట్టేశారు.
ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్యా ఈ రోజు నన్ను కాపాడు, నా జీవితం నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆ మాటని ఆయన ఏం చేశాడు తెలుసా? కింద తెచ్చి పైకి ఎత్తేశాడు. కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో లొంగిపోయాడు, కేసులన్నీ పోయినాయి, కోర్టుల కేసులన్నీ కొట్టేశారు. దేవునికి ఇప్పుడు బలమైన సాక్షిగా నిలబడ్డాడు ఆయన. అంటే చేతులు పైకెత్తడం ఏమంటే కన్నా మనం ఆయనకి ఏమైపోవటం, మనము సరైనపోవటం, పూర్తిగా లోబడిపోవటం అన్నమాట. ఎవరికి? యేసయ్యకి లోబడిపోవాలి మనం. అంటే ప్రార్థన మనం చేసేటప్పుడు చేతులు పైకెత్తితే, ప్రభా నేనైతే ఏమీ చేయలేను, చేసేది ఎవరు? మీరే. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ చేతులు పైకి ఎత్తండి. అది చేసేటప్పుడు ఎప్పుడు చేతులు పైకి ఎత్తుతామో మన భారము, మన ఆలోచన, మన చూపు అంత ఎవరి వైపు వెళ్ళిపోతుంది అంటే కన్నా యేసయ్య వైపు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఏమైనా మన సమస్యలు భయపడద్దండి, బాధపడద్దండి, ఏడవద్దండి. దేవుని దగ్గర ఏం చేయాలా? ఏం చేయాలా? చేతులు పైకి చేయాలి. హల్లెలూయా. వ్యాధి వచ్చింది, వ్యాధి ఉంది, డాక్టర్ అన్నాడు, ఎగ్జామ్లోనే ఉంటాడు, చెప్పడు ఏమంటే ఇంకేం చేయలేము, మా చెయ్యి దాటిపోయింది, చెయ్యి పైకెత్తు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన కాపాడ్డా? కాపాడ్డా? ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన దేవుడు, ఆయన సహాయం చేసేవాడు. ఆయన ఎందుకంటే ప్రభా ఎవరు సహాయం లేదు కానీ నీ సహాయం మాకు ఉంది. హల్లెలూయా. నీ సహాయం నాకు ఉంది ప్రభా. కాబట్టి మీరు మాకు ఏం చేయండి? సహాయం చేయండి. నడుమును బిగించుకోండి, దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఆరిపోకూడదు. ఆ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు వెలుగుగానే చేయగలుగుతాడు. ఆయన దీపం అనేది ఎలా ఆరిపోతుంది? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 28. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. బాగా నచ్చింది. మేము కూడి ఉన్న మేడ గదిలో ఎన్ని ఉన్నాయంట? లెక్కలేవాడ దీపాలు. అందరూ దీపాలు వెలిగించి పెట్టేసినారు అక్కడ? కాదండి. ఆ మాట అపోస్తలుల పౌలు చెప్తున్న మాట ఏమంటే, ఆ యొక్క మేడ గదిలో ప్రార్థన చేసేవారు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక దీపాలు ఉన్నాయండి. ఆ దీపాలు వెలుగుతా ఉంది. రాత్రి 12 కూడా అయిపోతా ఉంది. వారు ప్రార్థన చేస్తుంటున్నారు. 1 గంట అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు 2 గంటలైంది, ప్రార్థన చేస్తుంటున్నారు. అయితే అక్కడ ఒక దీపం మారిపోయింది. ఏ దీపం అది? ఐతుకు దీపం మారిపోయింది. ఆడ స్థలం లేదు, ఆ మేడ గదిలో స్థలం లేదు. ఆయన ఏం చేసినాడంటే కిటికీ పట్టుకొని కూర్చో ఉన్నాడు. కిటికీని పట్టుకొని కూర్చోనుండి ఆయన ఏం చేసినాడు? నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి అయిపోతే తెచ్చి వదిలేశాడు. ఏమైపోయినాడు? కిందకి చనిపోయినాడు. అయితే పౌలు వీళ్ళకి బతికించాడు. చూడండి, అంటే దీపం ఆగిపోయింది అక్కడ. ఏ వ్యక్తులైతే ప్రార్థన జీవితం లేకుండా పోతారో, ఏ కుటుంబాలైతే ప్రార్థన జీవితం లేకుండా పోతారో, వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానమే. ఇక చనిపోయిన వారు ఏం చేస్తారండి? మంచి వాసన వస్తారా? మంచి వాసన వస్తారా? చనిపోయిన వాళ్ళు ఎంత బాగున్నా కూడా వెంటనే ఎత్తేది 2 రోజులు. ఇప్పుడు ఫ్రీజర్లు వచ్చేసినాయి కాబట్టి 1 రోజు 2 రోజులు పెడతా ఉన్నారు. అయినా కూడా ఫ్రీజర్లో తీసిన వెంటనే మాత్రము ఎన్ని క్రిములు బయటకు వస్తాయి చూసినా? చాలా డేంజర్ అండి. ఆ స్థితి చాలా డేంజర్ అయింది. కానీ అలాంటి స్థితిలో కూడా ఈ రోజు మనుషుడు ప్రార్థన జీవితంలో లేకుండా
మనుషుడు ఏమైపోతున్నాడంటే కప్పు కొడతా ఉన్నాడు. కప్పు కొట్టే జీవితం అయిపోయాడు. సాక్షికరంగా నిలబడలేకపోతుంటున్నా, దేవునికి మహిమకరంగా జీవించలేకపోతూ ఉంటున్నా, ఆయన ప్రార్థించలేని స్థితి కనపడుతూ ఉంది కాబట్టి సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటున్నారు. కాబట్టి నడుమును బిగించండి, దీపాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? వెలిగించమని మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడోది మనం చూస్తున్నట్లయితే కన్నా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. ఎఫెసీ రాసిన పత్రిక 5:14. ఎఫెసీ రాసిన పత్రిక నువ్వు అవును, ఎఫెసీలకు 5:14. తప్పమ్మా. ఎఫెసీ 5:14 ఏలయనగా 6:14 ఏలయనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని నీతిని మైమరును తొడుగుకుని. ఏలయనగా మీ నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యమనే గట్టిని కట్టుకోండి. దాన్ని మీరు కట్టుకోండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దాన్ని కట్టుకుంటే మన నడుముకి ఏముంటుంది? స్ట్రెంత్ ఉంటుంది. దేని కట్టుకోవాలా? సత్యం. అంటే మన నడుముకి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏదైనా సత్యం అనేది ఉండాలి. దీన్ని ఆ విధంగా మనం కట్టుకోవాలా అని మాట్లాడుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను తొందరగా వెళుతుంటున్నాను. ఈ నడుముకి ఈ దట్టి కట్టుకోవటం అనేది మనం చూస్తున్నట్లయితే ఈ సత్యం మనం కట్టుకోవటం అనేది ఏమంటే కన్నా మనం ఎప్పుడు కూడా వాక్యముని మనం తీసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం తీసుకుని ఆ వాక్యంలో మనం ముందుకు మనం సాగుతూ ఉన్నట్లయితే ఆ కృప కలిగిన దేవుడు మనకని ఏం చేస్తాడంటే కన్నా శక్తిని మనకి ఇస్తాడు. ప్రతి దానిని కూడా భరించడానికి, మోయడానికి. ఎందుకో తెలుసా? వాక్యాన్ని మనం చూస్తే యోబు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే యోబు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే కన్నా అక్కడ మాట చూడండి మనము. అయితే నీతిమంతులు తన మార్గమును తన మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. నిరపరాధులు ఎవరండి? బైబిల్ చూడండి, లేదు చెప్పట్లేదు. నిరపరాధులు అంటే ఏ నెపము లేని వారు ఏమవుతారంట? అంతకంతకు బలమునందుదురు. అంటే ఇప్పుడు మనకు బలం లేదంటే అర్థమేమి? ఈ 17:9 చూడండి, మనకు బలహీనంగా ఉన్నామంటే కారణం ఏమి? అపరాధాలు మన మీద ఉన్నాయి, నిందలు మన మీద ఉన్నాయి. ఎందుకంటే నిందని సులభంగా చేస్తారు. అయినా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నిందలు లేనివాడు ఏమవుతాడంటే కన్నా బలముగా ఉంటాడు. బలహీనుడు ఎలా ఉంటాడంటే కన్నా అతనికి ఎప్పుడు కూడా నిందతోనే జీవిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే యోగ మీద నింద లేదా? నాకు వాళ్ళ ప్రశ్నగా రాత్రి నుంచి పడిపోయింది. యోగ మీద నింద లేదా? అతన్ని ఏమంటున్నాడు తెలుసిన? వ్యతిరేకంగా పాపం చేశాడు, తప్పు చేశాడు అని తన గురించి చెప్పారు. మరి అతను ఒక దోషిగా, పాపిగా ఊరి నుంచి బయటకు ఎట్టేశారు. ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ. అయితే అన్ని జరిగినా కూడా ఆయన ఏమంటున్నాడు తెలుస్తున్నా? దేవుడు యోగును చూచినప్పుడు అతను ఎలాంటి కూడా అపరాధం అనేది లేదు. హల్లెలూయా. అంటే మనల్ని ఎవరు చూడాలి? మనల్ని ఎవరు చూడాలా? హల్లెలూయా. ఆయన మనల్ని కానీ చూస్తే మనకు ఆ నింద అనేది లేకుండా పోతే మనం ఏమవుతామంటే కన్నా బలవంతులవుతాం, మనము శక్తివంతులవుతాం, మనము
దేవుని యొక్క కృపతో నింపబడటానికి దేవుడు మనకు ఆయన శక్తిని ఆయన మనకు ఆయన దయచేస్తాడు. ఆయన ఆమేన్. అందుకని ఇక్కడ మనం చూస్తుంటే కన్నా ఈ ఎస్కేల్ గ్రంథంలో 47వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మరి 1000 మూరలు కొలిచి ఆ నీటి గుండా అతను తీసుకుని వెళ్ళిన తర్వాత అతని నీళ్లు ఎక్కడికి వచ్చినాయి అంటే కన్నా మోకాల లోతు వరకు వచ్చాయి. ఆ మోకాల లోతు వరకు వచ్చిన నీళ్లు అతన్ని అక్కడి నుంచి తిరిగి నడుములోకి వచ్చాయి. ఆ నడుములోకి వచ్చిన నీళ్లు తను ఏం చేయగలిగిందంటే కన్నా బలపరిచింది, తన శక్తిగా నిలబెట్టింది. ఈరోజు సంఘంలో ప్రతి వ్యక్తి కూడా బలంగా ఉండాలనే దానికోసమే ఈ వాక్యాన్ని ఆయన ఏం చేస్తుంటున్నాడంటే కన్నా ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. అందుకే 84వ కీర్తన మనం చదివితే కన్నా 7వ వచనంలో మనం చూస్తే కన్నా తొందరగా చూద్దాం. 84వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం తొందరగా. 84:7 కీర్తనలు 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. ఏం చేస్తారండి వాళ్ళు? ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. సియోనులోని దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేస్తారు వాళ్ళు? కనబడును. అంటే నానాటికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బలాభివృద్ధి పొందుకొని వాళ్ళు ఏం చేస్తారంట? ప్రయాణం చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి గంట మనకి ఏముండాలి? మనకు బలం ఉండాలా. ఆ బలం అంటే బలంతో మనం పోవటానికి వీలు అవుతుందన్నమాట. ఒకసారి నా దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు నన్ను చాలా సతాయించేవారు. ఏమంటే కన్నా, ఏమి తెలుసా, ఎంతైనా కానీ మేము చేస్తాము సేవ, ఎంతవరకు వెళ్తాము, ఏమైనా చేయగలుగుతామని. సరే చెప్పినారేనా, ఉండరండి బాబు, బాగా పొంగినారు. సరే నీ బలం ఎంత ఉందో చూద్దామని కూడా ఆలోచన చేసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడిపించిన. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడిపించిన. ఇక్కడ బయలుదేరి కొత్తపేట బయలుదేరి మేలుపట్ల మీదుగా వగసింకాని షుగర్ ఫ్యాక్టరీ మీదుగా 7 తాండాలు తిరుగుకొని నడుచుకొని వెళ్ళి ఆడ నుంచి ఏటవాకెళ్ళి అరికిల్ల మరి అవన్నీ తిరుక్కొని ఆ పొలాలన్నీ కూడా తిరుక్కొని టౌన్కి వచ్చేసరికి నడుచుకొని వచ్చేప్పటికే 8 గంటలు నడిచి సేవ చేసేప్పటికి నడిచే పోతున్నా, కూర్చోలేదా. ఆయన అన్నాడు, ఫాదర్ మీరు ఏమి నడుస్తాను, నడుపులేదా నీకు ఆయన అన్నాడు. లేదనైనా దేవుడు మనకి ఇచ్చేవాడు. ఆయన నాతో పాటు 5 మంది నడిచినారు. నడిచి రాత్రి వాళ్ళు కాలు పైకి ఎత్తుకొని పోయినారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది, వాళ్ళకి కాలు పోయినాయి. ఇంకా వాళ్ళు అలాగే ఆయన అయిపోయింది. ఇంకొక ఆయన వచ్చినాడు. ఆయన ఎప్పుడు చూసినా మోకాల మీద కొట్టుకుంటాడు. ఎట్లా చేసినా మోకాలు అట్లా పడిపోవాలి. దేవుడి దగ్గర మంచిది నాయన, దేవుడి కోసం నన్ను మాట్లాడతాడు. మంచిది నాయన. ఎక్కడి నుంచి లక్కుండి నడిపించిన ఆ కట్ట దాటా అన్నాడు. అయ్యా అన్న, ఏమన్నా నీకు నడుపు లేదు, గ్యాస్ లేదు, నడుపు లేదా నీకు అన్న. నాకు లేదు నాయన నడువు అంటే, ఎట్టగా నడుస్తున్నావు నువ్వు? నేను నడుస్తాను నీకెందుకంటే, అయ్యా నా వల్ల కాలేదైనా నడవలేను నన్ను. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు, ఆ కట్ట దాటినాడు. వస్తే ఈ పుంగులు రావాలా, నాకు దూరం రావాలా, లక్కుంటూ పోవాలంటే కూడా నాకు తెలుసు. నేను అన్నాను, నాయన ఎక్కకపోయినా ఒకటే నీకు మార్గం, ఎంతైనా కొలత ఒకటే, అట్లే ముందు నడుద్దాం బా అంటే. సరే వెళ్ళిపోతాము, వాళ్ళు వచ్చేది నడిచే వద్దాము. హల్లెలూయా. ఎందుకు ఏమంటే, మీరు నానాటికి బలాభివృద్ధి నుండి మీరు ఏం చేస్తారు? మీరు ప్రయాణము చేస్తారు. పోయి కూర్చున్నామండి. ఆ ఇంట్లోనే చంద్రకొని కూర్చొని సరిగ్గా పాస్టర్ గారు నడుచుకొని వచ్చినాడు. ఆయన నడుము నొప్పేది. నా కథ పక్కన పెట్టాను, మళ్ళీ నడుస్తాను ఏంటంటే, అయ్యా క్షమించయ్యా, మా వల్ల నడిచేది ఆపేది అరేంజ్ చేయండి, పెద్ద రాత్రులు అరేంజ్ చేసేది. అయితే ఎందుకంటే బలాభివృద్ధి నొందటం అనేది నాన్నకి ఆత్మీయమైన జీవితంలో ప్రతి రోజు కూడా మనకి ఏముందంటే కన్నా పోరాటం ఉంది. మనకి ప్రతిరోజు మనం పోరాటం ఉంది. మనం జయించేవారుగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళుతుంటున్నప్పుడు నీకెన్నో ఎదురవుతున్న సమస్యలు,
ఇబ్బందులు ఎదుగుతూ ఉంటున్నాయి, కష్టాలు ఎదుగుతూ ఉంటున్నాయి. వాటన్నిటి కూడా భరించుకుంటూ, అందుకని యేసు అంటున్నాడు, ఎవరైనా సరే నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే నీ శ్రమని నీవెత్తుకొని, నీ బాధను వెతుకుని, నీ వ్యాధులను వెతుకుని, ఆ సమస్యని వెతుకుని నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే దాన్ని ఎత్తుకోవటానికి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆ పరిశుద్ధాత్మని మన మధ్యకి పంపించి ఆత్మ చేత ప్రతి వ్యక్తిని కూడా ఆయన అభిషేకం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కన్నా శక్తివంతులుగా ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగాలనేది దేవునికి ఉద్దేశం. అందుకే ఈ వాక్యం ఈరోజు ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి హృదయం తడుతూ ఉన్నది, ప్రతి ఇంటిని వాక్యం తడుతూనే ఉంది. ఎందుకంటే తెలుసా, నీకు బలం లేదు, నీ జీవితానికి బలం లేదు, నీ కుటుంబానికి బలం లేదు, తలుపు తీ, నీలోకి నేను వస్తాను. నేను ఈ వాక్యానికి తలుపు తీయండి, ఈ నీళ్లు రాని ఆ నీళ్ళలోకి నడవండి, ఆ వాక్యంలోకి రండి. దేవుడు ఆయన బలమునిచ్చేవాడు. ఆయన హల్లెలూయా. బలమే కాదు కానీ ఇంకా ఆ నడుములోకి వచ్చిన నీళ్లు అది ఏం చేయగలుగుతుందంటే మనుషుల్ని బలవంతులుగా చేయటమే కాకుండా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేయగలుగుతాడంటే కన్నా వృద్ధి పొందిస్తాడన్నమాట. 92వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చూస్తే కన్నా అక్కడ అదే రాయబడింది, ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మగవైదురు లెబానోను మీద దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుదురు. గమనించాల్సింది, ఎవరైతే నడుమును బిగించుకొని దీపమును వెలిగించుకుని నిందలు లేకుండా నిలబడుతూ మరి బలంగా నిలబడుతూ ప్రార్థన జీవితంలో ముందుకు పోతూ ఉంటున్నప్పుడు ఖర్జూర యొక్క వృక్షం వలె మోవవైయుదురు. అంటే ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా, వాక్యాన్ని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటారంటే వారు ఫలిస్తారండి. వారు హల్లెలూయా, హల్లెలూయా. బలమే కాదు కానీ వారిని దేవుడు ఏం చేస్తాడైనా ఫలింపజేస్తాడన్నమాట. ఈ రోజు ప్రభు ఉద్దేశం ఈ 3వ దిన ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆయన తెలియజేసింది ఏమంటే కన్నా మనల్ని దేవుడు ఆయన బలపరుస్తాడని. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే మనల్ని దేవుడు ఆయన ఫలింపజేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడు కూడా బలహీనురాలివి, బలహీనుడివి కానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఎరిగిన వారు వారి సంతానం విడవడమే కానీ వారు భిక్షులించడం కానీ నేను చూడలేదని దానికి చెప్పిన విధముగా, అంటే ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, వాక్యాన్ని కలిగి ఉంటారో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా భిక్షులెత్తారండి. దేవుడు మనల్ని అప్పిచ్చే వారిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు ఆయన? అప్పిచ్చే వారిగా చేస్తాడు. దేవుని కార్యాలు చాలా శ్రేష్టమైనది. దేవుని బిడ్డ, ఈ రోజు మనం గమనించాల్సింది ఆ సర్వోన్నతులైన దేవుని దగ్గర మన జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకున్నాం. ఆ 1000 మూరలు కొలిచి ముందుకు నీటిని తీసుకెళ్ళిన తర్వాత నడుము లోతుకు వచ్చేసాయి. ఆ నడుముని బలపరుచుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బలపరుస్తూ ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు ఆయన? బలపరచడా? బలపరచడా? నన్ను బలపరచాలని అనుకున్న వారి దేశం నిలబడని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ 3వ దినమున ఉపవాస పొడికిలో మనము ప్రార్థనలో మనం ఉన్నాం. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువైనా. ఇంతవరకు నువ్వు బలపడలేకుండా, నడవలేకుండా, మరి ముందుకు సాగలేకుండా బలహీనంగానే నువ్వు జీవించావు, బలహీనంగానే నడిచావు. నీవు అన్ని కూడా నిరుత్సాహంతో నీ జీవితాన్ని సాగుతుంది కదా అమ్మా. అయ్యా, నిరుత్సాహంతోనే నీ జీవితం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈరోజు నా యేసయ్య నిన్ను ఆయన బలపరిచే దేవుడుగా, నిన్ను ఆయన అలసట లేకుండా నువ్వు పరుగులు తీస్తూ దినదినమును అభివృద్ధి పొందుతూ బలమును పొందుకుంటూ నీవు సాగటానికి గొప్పని దయచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువైన తండ్రి. నాయన దేవా నా తండ్రి, ఈ రోజు ప్రభువా మీరు మాత్రమే ఉన్నందుకే
మీరు బలపరిచినందుకే మీకు వందనాలు. ప్రార్థనలో, వాక్యములో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి వ్యక్తిని బలపరచడం తండ్రి నాయనా. ఎదురున్న ప్రతి సమస్యలని కూడా జయించుకుంటున్నాయినా ముందుకు పోవడానికి కావలసిన కృప మీద దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ